హాయ్ హలో వెల్కమ్ టు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. మీరు చూస్తున్నారు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం ఆరోగ్యానికి సంబంధించి అనేకం చూసుంటాం, అనేకం తినుంటాం. ఇప్పుడు మనం వస్తుంది మీకు చూపించబోతుంది ఆదర్శ్ కంప్లీట్ 100% ఆర్గానిక్ స్టోర్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆదర్శ్ ఆర్గానిక్ స్టోర్లో ఉన్నాం. మీరు చూస్తున్నారు కదా, ఆదర్శ్ ఏ లైఫ్ స్టైల్ దట్స్ వర్త్ ఇట్. ఇండియాస్ ఫస్ట్ జీరో వేస్ట్ ఆర్గానిక్ లైఫ్ స్టైల్ ఆర్గానిక్ చైన్. ఆర్గానిక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆర్గానిక్ గ్రాసరీస్, ఏ టు దేశీ ఆవు నెయ్యి, హ్యాండ్మేడ్ ఎర్తన్వేర్, పర్సనల్ కేర్, క్లీనింగ్ సొల్యూషన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఈ ఆదర్శ్ ఆర్గానిక్ స్టోర్లో ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాటి ఉపయోగాలేంటి, అవి తీసుకోవడం వల్ల మన బాడీలో జరిగే ప్రయోజనాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ మేనేజర్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి హనీస్లో 2 టైప్స్ ఆఫ్ హనీస్ ఉంటాయండి. కాశ్మీరీ వైట్ హనీ, ఇది ఏంటంటే మోస్ట్లీ పిల్లల కోసం ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే మనకి న్యాచురల్ హనీలో కొంచెం చిరుచేది యాడ్ అవుతుంది డైరెక్ట్ ఫారెస్ట్ నుంచి తీసిన హనీలో. ఇవి ఏంటంటే అప్పుడే పుట్టిన హనీ బీస్ ఉంటాయి కదా, అవి పెట్టింది. ఇవి తీపి బాగా ఉంటుంది, పిల్లలకి ఎక్కువగా సేఫ్ ప్లస్ ఎక్కువగా నీట్గా తాగుతారు. అంటే మనం పెద్దగా ఉండే హనీ బీస్లో చేదు ఉండడం వల్ల అది తీసుకోరు. యాపిల్ సైడ్ వెనిగర్ అండి. ఇది మనకి యాపిల్ సైడ్ వెనిగర్ ఏంటంటే విత్ మదర్ ఉంటుంది. దాంట్లో విత్ మదర్ ఏంటి అంటే మనం ఎప్పుడైనా యాపిల్ సైడ్ వెనిగర్ కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు యూజ్ ఉండేది దాని మదర్తోనే యూజ్ ఉంటుంది. సో మనకి బయట దీది దొరకదు అండ్ ఆర్గానిక్గా అసలు ప్రిఫరెన్స్ ఉండదు. సో మనకి విత్ ఆర్గానిక్తో పాటు దాని మదర్ ఉంటుంది. మనం బిఫోర్ ఇది కన్జ్యూమ్ చేసే ముందు ఇలా షేక్ చేసుకొని కన్జ్యూమ్ చేయాలి. ఇది వెయిట్ లాస్కి కానీ కోలన్ క్లెన్జింగ్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మా స్టోర్లో మోస్ట్ సెల్లింగ్ హనీ అండ్ గీ అండి. ఎందుకు అంటే మనకి డైరెక్ట్ ఫారెస్ట్ నుంచి వచ్చే హనీ మనకి ఎక్కడ దొరకదు. ఇప్పుడు అన్నీ షుగర్ పాకాలే ఉంటున్నాయి, బెల్ల పాకాలే యాడ్ చేస్తున్నారు. ఆర్గానిక్ అన్నా కానీ లేదా న్యాచురల్ ఎలా చెప్పినా కానీ మనకి ఏదో ఒకటి యాడ్ అవుతుంది. సో మనకి డైరెక్ట్గా ఫారెస్ట్ నుంచి వచ్చింది అండ్ మీకు టేస్ట్ అర్థమవుతుంది అండ్ చాలా చెకింగ్సే ఉంటాయి హనీ ఒరిజినలా కాదా అని చెప్పి. సో ఆ టెస్ట్లు కూడా చేసుకోవచ్చు మీరు. అండ్ ఇది వచ్చేసి గీ ఏంటి అంటే మనకి బిలోనా మెథడ్తో చేస్తారు. నాటావులు గిర్రావుతో వచ్చింది. గిర్రావు అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది, నాటావు అని. ఆ నాటావుతో పాటు బిలోనా మెథడ్తో చేస్తారు. బిలోనా ఏంటంటే కుండలో పెట్టి చిలికి వెన్నదిస్తారు. అంటే ఇప్పుడు అన్నీ మనకి మెషిన్ ప్రాసెస్ వస్తున్నాయి కదా, ఆ మెషిన్ ప్రాసెస్ లేకుండా ఓల్డెన్ డేస్లో మనకు కుండలో పెట్టి చిలికిన ప్రాసెస్తో చేసి తీస్తారు. అండ్ 1 డ్రాప్ కూడా మనకి ఎక్కడ వాటర్ మిక్స్ అయితే మనకి ఇలా పూస రాదండి. సో ప్యూర్ గీ మీకు ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. ద మోస్ట్ సెల్లింగ్ కూడా మాకు స్టోర్లో హనీ అండ్ గీ. డిఫరెంట్ 12 టైప్స్ ఆఫ్ మనకి టీస్ అన్ని అవైలబిలిటీ ఉంటాయి. ఈ టీస్కి ప్రిఫరెన్స్ ఏంటి అంటే మనకి ఇప్పుడు రోజ్మెరీ అనుకోండి, దిస్ ఈజ్ అ రోజ్మెరీ. ఈ రోజ్మెరీ వచ్చేసి మీకు నర్వస్ సిస్టమ్కి బాగా యాక్టివేషన్కి యూజ్ అవుతుంది. రోజ్ పెటల్స్, నాటు గులాబీ రేకుల్ని ఎండపెట్టి ఇస్తారనమాట. ఇవి వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్ లెవెల్ అనేది ఎక్కువ అవుతుంది, స్కిన్కి హెయిర్కి మంచిది. అండ్ జాస్మిన్ ఫర్ రిలాక్సేషన్. లెమన్ గ్రాస్ వచ్చేసి విటమిన్ సికి హై ఉంటుంది. జస్ట్ వీటిలన్నిటిలో ఏంటి అంటే హాట్ వాటర్లో ఇన్ఫ్యూజ్ చేయడమే. అండ్ ద మోస్ట్ మాకు టీస్లో మోస్ట్ సెల్లింగ్ అండ్ స్పెషల్ వచ్చేసి కవాటీ ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ హర్బ్స్ అని మిక్సింగ్ వస్తుంది. కవాటీలో మనకి కాశ్మీరీ గ్రీన్ కవా, రోజ్ పెటల్, సాఫ్రాన్, సొంటి, తమిళనాడు రూట్ ఎక్స్ట్రాక్షన్ అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కవాటీస్ ఉంటాయి. ఇది వెయిట్ లాస్కి అండ్ మనకి స్కిన్ ఇష్యూస్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ద బటర్ఫ్లై పీటీ. మనకి ఇదేంటి అంటే శంకు పుష్పాలు అని ఐడియా ఉంటుంది కదా, ఆ శంకు పుష్పాలని డ్రై చేస్తారనమాట. ఇది మనకి ఇమ్యూనిటీ డెవలపింగ్గా బాగా యూజ్ అవుతుంది, సీజనల్ డిసీజ్ అటాక్ అవ్వకుండా. అండ్ ద వన్ గ్రీన్ టీ మీకు ఐడియా ఉండే ఉంటుంది, మన ఆర్గానిక్ న్యాచురల్ గ్రీన్ టీ. మనకి బయట వేసే అంత క్వాంటిటీ కూడా మనకి వేయాల్సిన పని ఉండదు, లిటిల్ బిట్ క్వాంటిటీ వేసుకోవచ్చు. అండ్ ఒకేదాన్ని మనకి 2 to 3 times కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ లావెండర్ ఫర్ కామింగ్ ద మైండ్.
నైట్ టైం స్లీప్కి బాగా యూజ్ అవుతుంది. జస్ట్ వాటర్లో హాట్ వాటర్లో ఇన్ఫ్యూజ్ చేసుకొని డ్రింక్ చేసేయడమే. దీస్ ఆర్ ద 12 టైప్స్ ఆఫ్ టీస్ అండి. స్పియర్మెంట్, పెప్పర్మెంట్, ఇది వచ్చేసి నార్మల్ డికాషన్ పౌడర్ అండి. ఆర్గానిక్లీ న్యాచురల్ గ్రోన్. మనకి బయటంతా 6 మంత్స్కి 10 మంత్స్కే గ్రో చేసి తీసేస్తున్నారు. సో దానిలో ఫ్లేవర్డ్ ఉండదు, వేస్ట్ ఆఫ్ డ్రింకింగ్ అనమాట. ఇది మనకి ఎంతకాలం అయితే మనకి దీని కాలం ఉంటుందో అన్ని ఆళ్ళు దీన్ని కల్టివేట్ చేసి దాని తర్వాత తీసి డ్రై చేసిన సీడ్సే ఉంటాయి. అండ్ దిస్ ఇస్ బ్రౌన్ కాఫీ బీన్స్. డైరెక్ట్లీ షికోరి వద్దనుకున్న వాళ్ళంతా కాఫీ బీన్స్ తీసుకుంటారు. ఇది దాని పౌడర్ అండి. దీంట్లో చికోరి 20% యాడ్ అవుతుంది, 80:20. ఇవన్నీ వచ్చేసి మౌత్ రిఫ్రెష్మెంట్ కోసం యూస్ చేస్తారు. పెప్పర్మెంట్, స్పియర్మెంట్, నెటిల్ డ్రై లీవ్స్, టీస్ ఇవన్నీ. మనకి కాస్మెటిక్ సెక్షన్లో కూడా ఎక్కడ కూడా కెమికల్ యూస్ చేయకుండా మనకి హెయిర్ ఆయిల్స్, షాంపూస్ అండ్ రోజ్ వాటర్స్, సోప్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ ప్రతి ఒక్కటి మనకి అవైలబిలిటీ ఉంది విత్ ఫేస్ ప్యాక్స్తో సహా. మా స్టోర్లో బాగా ఫేమస్ దిస్ ఈస్ ద వన్ హెయిర్ వాష్. హెయిర్ వాష్లో ఏంటంటే శీకాకాయ, బేల్, హైబిస్కస్ అన్నీ మిక్సింగ్ చేసి పేస్ట్ ఫార్మేషన్లో వస్తుంది. లిటిల్ బిట్ వాటర్ మిక్స్ చేసేసుకొని మీరు డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసేసుకోవడమే. షాంపూ ఎలా అయితే యూస్ చేస్తామో సేమ్ యాజ్ యూజువల్ యూస్ చేయడమే. ద మోస్ట్ ఇది ఎందుకు సెల్లింగ్ అంటే హెయిర్ ఫాల్ రెడ్యూస్ అవుతుంది, హెయిర్ బాగా స్ట్రెంథనింగ్ అవుతుంది. మీకు నార్మల్ షాంపూస్ కావాలి అన్నా కానీ వితౌట్ కెమికల్ హైబిస్కస్ ఉంటుంది, అలోవీరా ఉంటుంది. అలాగే హెయిర్ ఆయిల్స్ కూడా ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్స్, నీమ్ ఆయిల్ అండ్ మనకి బాడీ అండ్ ఫేస్ లోషన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. దీనిలో ఓన్లీ 3 ఇంగ్రీడియంట్సే ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఆల్మండ్ మిల్క్ ఉంటుంది, సోప్ బెర్రీస్ ఎక్స్ట్రాక్షన్ ఉంటుంది, అంతే. ఇంకా మీకు ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే మనకి లోషన్ మేకింగ్ ఉంటుంది. టర్మరిక్ ఫేస్ వాష్ అండి. ఇది హ్యాండ్మేడ్ టర్మరిక్ ఫేస్ వాష్ అండి. పింపుల్స్కి కానీ అండ్ ద మోస్ట్ ఫేస్ గ్లోకి బాగా యూజ్ అవుతుంది. యాక్ని ప్రోన్ స్కిన్కి చాలా బాగుంటుంది. అండ్ ప్యూర్ రోజ్ వాటర్ అంటే మీకు రోజ్ పెటల్స్ని డ్రై చేసి జస్ట్ దాని నుంచి వచ్చిన వాటర్తోని నాటు గులాబీ రేకులతోని రోజ్ వాటర్ మేకింగ్ ఉంటుంది. మిక్సింగ్ ఏమీ ఉండదు దీంట్లో. ఇది వచ్చేసి న్యాచురల్ అలోవీరా కండిషనర్ అండి. మనకు ఆర్గానికలీ విత్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, కెమికల్ లేకుండా ఎక్కడ మనకి కండిషనర్ అనేది అవైలబిలిటీ ఉండదు. ద మోస్ట్ సెల్లింగ్ వచ్చేసి ఇది కూడా ఉంటుంది కండిషనర్. ఏ కెమికల్ యూస్ చేయకుండా మనకి కండిషనర్ నార్మల్ యూస్ చేసినప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది. ఇది అలా కూడా ఉండదండి. మీకు హెయిర్ ఫాల్ అనేది కూడా దీంట్లో ఏమి ఉండదు అసలు. డైరెక్ట్లీ హ్యాపీగా ఎంత కావాలంటే అంత క్వాంటిటీ మీరు అప్లై చేసుకోవచ్చు. మనకి బ్యూటీ సెక్షన్లో సింధూర్ అండి. సింధూర్ ఏంటంటే బయట ఎక్కడ చూసినా కల్తీగానే దొరుకుతుంది. మన కుంకుమ ఇప్పుడు ఈ కుంకుమలో జస్ట్ టర్మరిక్, సాల్ట్, లెమన్, ఓన్లీ ప్యూర్ మనకి ఇంగ్రీడియంట్స్ ఓల్డ్ అండ్ ట్రెడిషన్లో లెమన్, టర్మరిక్ ఇవన్నీ యూస్ చేస్తారు కదా, ఎసెన్షియల్ ఆయిల్స్తో కలిపి మనకి కుంకుమ తయారు చేస్తారు ట్రెడిషనల్గా. సేమ్ అదే మెథడ్తో మనకి కుంకుమ తయారవుతుంది. అండ్ మనం కలరింగ్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమికల్స్ యూస్ చేసిన ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాం కదా, అలా లేకుండా మనకి బ్లాక్నెస్ కోసం ఇండిగో పౌడర్ ఉంటుంది. అండ్ మెహందీ, హెన్నా పౌడర్, రెడ్నెస్ అండ్ బ్రౌన్నెస్ కోసం మనం హెన్నా పౌడర్ యూస్ చేస్తారు. అలాగే హెయిర్ స్ట్రెంథనింగ్ కోసం బ్రహ్మి, బ్రింగ్రాజ్ యూజింగ్. అండ్ మనకి ముల్తానీ మట్టి, ఫేస్ ప్యాక్స్ కోసం ముల్తానీ మట్టి, సోప్ నట్, కుంకుడుకాయ పొడులు, శీకాకాయ పొడులు కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ ఇది అలోవీరా జెల్ని డ్రై చేసి పౌడర్ తీసిందండి. హెయిర్కి కానీ ఫేస్కి కానీ డైరెక్ట్ ఎడిబుల్ కూడా, ఇది డైరెక్ట్ కన్జ్యూమ్ కూడా చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఫేస్ ప్యాక్స్, ఇవన్నీ ఫేస్ ప్యాక్స్ అండి. ఈ ఫేస్ ప్యాక్స్ అంటే న్యాచురల్గా మనకి మేకింగ్ చేసి డ్రై చేసి పౌడర్ ఫార్మేషన్ చేసిస్తారు. యాక్ని ప్రోన్ స్కిన్కి కానీ పిగ్మెంటేషన్ తగ్గడం కోసం, ఫేస్ గ్లో కోసం ఎక్కువ యూజింగ్ ఉంటుంది. జస్ట్ మీరు రోజ్ వాటర్లో మిక్స్ చేసుకొని డైరెక్ట్ ఫేస్కి అప్లై చేసుకొని 10 మినిట్స్లో మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ ద లిప్ బామ్స్. ఈ లిప్ బామ్స్ ఏంటంటే లిప్ మాయిశ్చర్కి అండ్ ట్యానింగ్కి బాగా యూజ్ అవుతుంది ఈ లిప్ బామ్స్. దీంట్లో మీకు 2 టైప్స్ ఆఫ్ ఉంటుంది, ఆరెంజ్ అండ్ సిన్నమన్ అండ్ లావెండర్. ఈ 2 ఫ్లేవర్స్ అవైలబిలిటీ ఉంటుంది మీకు. ఇది వచ్చేసి మనకి టర్మరిక్ పౌడర్ అండి. మనకి టర్మరిక్ పౌడర్లో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్మరిక్ పౌడర్స్ ఉంటాయి. ఇది మేఘాలయ టర్మరిక్ పౌడర్, ఇది హై ఇన్ కర్క్యూమిన్ అనమాట. వీటికి డిఫరెన్స్ ఆర్గానిక్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అని చెప్పి మీరు అనుకుంటుంటారు. కాకపోతే ఏంటి అంటే మనకి బయట 3 to 4 స్పూన్స్ వేసే బదులు మనం జస్ట్ ఇది 1/2 స్పూన్ వేసినా దాని ఫ్లేవర్డ్ వస్తుంది. మనకి ఎందుకైతే కన్జ్యూమ్ చేస్తున్నామో దానిలో ఉండే న్యూట్రిషన్ అనేది మన బాడీకి కరెక్ట్ వేలో వస్తుంది. సో 1:3 డిఫరెన్స్ వచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇది మనకి మనీ అనేది రెడ్యూస్గానే ఉంటుంది అండ్ ప్రోడక్ట్ హై క్వాలిటీ వస్తుంది. అండ్ 100% ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీకు ఆర్గానిక్కే మేకింగ్ అవడం వల్ల మీకు ఏది హై డోస్ వేసుకోవాల్సిన పని ఉండదు అండ్ లిటిల్ బిట్టే కన్జ్యూమ్ చేయొచ్చు. ఇవన్నీ శ్రీలంకన్ సినమన్ అండి. మోస్ట్ పాపులర్ శ్రీలంకన్ సినమన్, అందరికి ఐడియా ఉండేది. మనకి శ్రీలంకన్ మేకింగ్లో ఫస్ట్ బ్రాండ్ వచ్చేసి సినమన్ వచ్చేసి శ్రీలంకన్లోనే మేకింగ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మీకు రోజ్ గులాకాండ్ వచ్చేసి బయట హనీస్లో పాడైపోయిన ఇప్పుడు ఏంటి స్వీట్నెస్ అన్నీ యాడ్ అవుతున్నాయి కదా, షుగర్స్ అని చెప్పి దాంట్లో మిక్సింగ్ వస్తుంది. ఇది అలా లేకుండా కాన్సారీ షుగర్ అనే దాంట్లో మనకి రోజ్ పెటల్స్, నాటు గులాబీ రేకుల్ని ఇన్హిబిట్ చేస్తారు అంతే.
అండ్ బటర్స్ అన్నిట్లో మీకు ఆర్గానిక్ అండ్ కోల్డ్ ప్రెస్సింగ్ బటరే వస్తుంది. కోల్డ్ ప్రెస్సింగ్ అంటే మీకు ఐడియా ఉండదు. కోల్డ్ ప్రెస్సింగ్ అంటే మనకి స్లోగా రొటేట్ చేసిన బటర్లోనే అంటే మెషిన్లో వేయడం వల్ల మనకి హీట్ జనరేట్ అయ్యి దానిలోనే న్యూట్రిషన్ పోతుంది. అలా కాకుండా ఇది కోల్డ్ ప్రెస్సింగ్ చేస్తారు. సో దానిలో ఉండే న్యూట్రిషన్ అనేది 100% దీంట్లో ఉండేలా ఉంటుంది. ఈ ఆయుర్వేదిక్ పౌడర్స్లో మనకి అన్ని అవైలబిలిటీ ఉంటాయి. ప్లస్ మనకి హై మోస్ట్ పాపులర్ వచ్చేసి స్పిరులిన్ పౌడర్. దిస్ వన్ ఈజ్ ద స్పిరులిన్ పౌడర్ అనమాట. ఈ స్పిరులిన్ పౌడర్ ఎందుకు యూస్ చేస్తాం, ప్రోటీన్ అనేది హైగా ఉంటుంది. ఇది అనమాట స్పిరులిన్ పౌడర్ అనేది. ఆల్గే పౌడర్ అని కూడా అంటారు దీన్ని. ఇది ప్రోటీన్ రిచ్ బాగా ఉంటుంది. 57% ఆఫ్ మనకి వెజిటేరియన్లో ప్రోటీన్ హై ఇదే అండి. జస్ట్ దీన్ని గ్రానులర్స్ కానీ జ్యూసెస్లో షేక్స్లో అన్నిట్లో అవైలబిలిటీ చేసుకోవచ్చు. అశ్వగంధ పౌడర్స్, మనకి అశ్వగంధ పౌడర్ ద ఫేమస్. ఎందుకంటే మనకి బయట డైరెక్ట్ రూట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి తీసేస్తారు. ఇదేంటంటే మనకి అశ్వగంధ యూజ్ అయ్యేది మిల్క్లో దాన్ని బాయిల్ చేసి తర్వాత డ్రై చేసిన తర్వాతే మనం ఆ పౌడర్ అనేది యూజ్ ఉంటుంది. సేమ్ అదే ప్రాసెస్లో మనకి మేకింగ్ ఉంటుంది. ప్రతి ఒక్క పొళ్ళు అన్ని కోల్డ్ ప్రెస్సింగే వస్తాయి, అంటే రోట్లో రుబ్బినవే వస్తాయి మెయిన్. అండ్ ఆర్గానికల్లీ గ్రోన్ ప్రొడక్ట్సే ఉంటాయి దీంట్లో ప్రతి ఒక్క ప్రోడక్ట్. డయాబెటిక్ పేషెంట్స్ బాగా యూజ్ చేసే కరెల్ల పౌడర్ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంది. అండ్ ఇందులో ఈ తిప్పతీగ పౌడర్ కూడా అవైలబిలిటీ ఉంది. ఇమ్యూనిటీ డెవలప్ పిల్లలకి బాగా ఇస్తుంటారు. అండ్ ట్రిఫ్లా పౌడర్ కూడా ఉంటుంది. నేరేడు పండు, ఇలా ఆయుర్వేదిక్కి సంబంధించిన ప్రతి ఒక్క పౌడర్స్ ఆర్గానికల్లీ గ్రోన్ చేసి అండ్ కోల్డ్ ప్రెస్సింగ్ పౌడర్స్లోనే మేకింగ్ చేసినవి అన్నీ ఉంటాయి. ఏంటంటే బయట మనకి ఓన్లీ 1 or 2 టైప్స్ ఆఫ్ రాజ్మాస్ ఉంటాయి. మనకి ఇక్కడ 5 టైప్స్ ఆఫ్ రాజ్మాస్ అన్ని అవైలబిలిటీగా ఉంటాయి. కొన్ని హెమోగ్లోబిన్ హై ఉన్నవి ఉంటాయి. దీస్ ఆర్ ద రెడ్ కలర్లో ఉన్నవన్నీ మనకి హెమోగ్లోబిన్ హై ఉంటుంది. ఈ మనకి క్రీమ్ కలర్లో వచ్చినవన్నీ మనకి ప్రోటీన్ రిచ్ ఉంటుంది. సో అన్నీ న్యాచురల్, అంటే బీన్స్లో రాజ్మాస్లో న్యాచురల్ ఏముంది ఆర్గానిక్ ఏముంది అనుకుంటారు. దీంట్లో ఏంటంటే మనకు గ్రో చేసే ల్యాండ్ అనేది డెఫినెట్లీ ఆర్గానిక్ ల్యాండ్ అయి ఉండాలి. అంటే కెమికల్ స్ప్రే చేసిన ల్యాండ్ మీద మనం నార్మల్గా వెళ్ళి తీసుకొని రాజ్మాస్ వేస్తే అది ఆ కెమికల్నే తీసుకొని పెరుగుతుంది. సో అది లేకుండా మనకి మట్టితో సహా ఆల్రెడీ 5 years కంటిన్యూస్గా ఆర్గానిక్గా గ్రో చేసిన ల్యాండ్లోనే ఇవన్నీ కల్టివేట్ చేస్తాము. ఇప్పుడు మన కారాలు అనేవి ఓల్డెన్ డేస్లో బాగా మోస్ట్ తినేవాళ్ళు, ఆ రైస్లో కానీ ఇడ్లీస్లో కానీ దోశల్లో కానీ. కాకపోతే ఇప్పుడు బాగా తగ్గింది. మనకి ప్రతి ఒక్క కారం అంటే ఇప్పుడు ది మోస్ట్ తులసి సీడ్స్లో కారం ఏంటి అంటారు. తులసి సీడ్స్ని మనం కారం తీసి ఫ్లాక్ సీడ్స్ అన్నీ మిక్స్ చేసి దీంట్లో కారం చేస్తారు. సో మనకి ఇమ్యూనిటీ డెవలపర్గా ఉట్టి తులసి సీడ్స్ చెందకుండా ఉంటుంది. అండ్ అవిసె గింజలు omega-3 కంటెంట్ హై కోసం మనం డైరెక్ట్గా ఆ సీడ్స్ తినలేము, అది మౌత్కి ఇన్ఫెక్షన్ అవుతుంది. సో దాన్ని మనం రోట్లో నూరిన అవిసె గింజల పొడి ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క కారం ఇలా అవైలబిలిటీ అవుతుంది మీకు. డ్రమ్ స్టిక్ మునగాకుది, అవిసె గింజలది. అండ్ ఇడ్లీ చట్నీ దక్కన్ పౌడర్. ఇవన్నీ మనకి డ్రై ఫ్రూట్స్ అండ్ బెర్రీస్ అండ్ డ్రై నట్స్ సెక్షన్ అనమాట. దీంట్లో ఏంటి అంటే మాకు మోస్ట్ ఫేమస్ బ్లూబెర్రీస్లో మనకి ఫ్రమ్ కాశ్మీర్ నుంచి వస్తుంది. ఇంపోర్టెడ్ వన్లో మనకి సీడ్ ఉండదు. దీంట్లో విత్ సీడ్ మన లోకల్ వన్. అండ్ మీకు షుగర్ సిరప్ కానీ ఏమీ యాడింగ్ ఉండవు, ఏ కెమికల్ యాడింగ్ ఉండదు. డైరెక్ట్లీ మనకి ట్రీ నుంచి తీసి 21 to 25 days మనకి సన్కి డ్రై చేసి ఇస్తారు. దీని లైఫ్ స్పాన్ కూడా మనకి ఓన్లీ 3 months ఉంటుంది. సో డైరెక్ట్లీ ఇది కన్జ్యూమ్ చేయొచ్చు. మనకి ఇది ఉంది కదా, దీని లోపల మనకి సీడ్ కంటెంట్ ఉంటుందండి. మనకి ఇంపోర్టెడ్ వచ్చేసి ఎక్కడ సీడ్ ఉండదు, ఎందుకంటే అది ఇంపోర్టెడ్ అండ్ కెమికల్ యాడెడ్ కాబట్టి మనకి ఇక్కడ సీడ్ వస్తుంది. ఇలా సీడ్ వచ్చేస్తుంది మనకి లోపల. ఇది ఫ్రమ్ కాశ్మీర్ నుంచి మనకి మేకింగ్ ఉంటుంది. జస్ట్ దీంట్లో మనకి ఏది షుగర్ సిరప్ ఉండదు. డైరెక్ట్ మనకి సీడ్ని 21 to 25 days మనకి సన్ డ్రై చేసి తర్వాత తీసుకొచ్చి ఇచ్చేస్తారనమాట, అంతే. ఇవి కన్జ్యూమ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి B12 ఇంక్రీజ్ అవుతుంది. పిల్లల్లో డైరెక్ట్గా మనకి హెమోగ్లోబిన్ లెవెల్ అనేది చాలా లో ఉన్న వాళ్ళు ఇలా అయితే ఇష్టంగా తింటారు. స్వీట్నెస్ దాని ఫ్లేవర్కి ఉన్న స్వీట్నెస్సే డైరెక్ట్ వస్తుంది. మనకి ఇప్పుడు పల్సెస్, గ్రెయిన్స్, సెరల్స్ అండ్ అన్ని రైసెస్ కూడా మనకి అవైలబిలిటీ ఉంటాయి. రైస్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే మనకి ఇప్పుడు పల్సెస్, గ్రెయిన్స్ ఇవన్నీ మనకి ఆర్గానిక్ కల్టివేషన్తో పాటు తిరగలతో చేసినవి. మీకు ఇక్కడ దాని యొక్క లేయర్ అర్థమవుతుంది, స్ట్రక్చర్ అవుతుంది. నాటు కల్టివేషన్తో పాటు మీకు తిరగలతో చేసిందే వస్తుంది. ఎందుకంటే మనకు ఆర్గానిక్లీ గ్రో చేసి మెషిన్లో వేయడం వల్ల వేస్ట్ ఆఫ్ ఇంకింగ్, మీరు తిన్నా కానీ ఆర్గానిక్గా కన్జంప్షన్ వేస్ట్ అనమాట. సో ఇవన్నీ రాజమూడి, ఇది ఏంటంటే ఒక చెట్టుకే 2 వస్తుంది. మోస్ట్ డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. రెడ్ రైస్, రాజముడి. ఇవి నార్మల్ రైస్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా లో ఉంటుంది వీటిల్లో. వీటన్నిటిలో రాజముడిలో, రెడ్ రైస్లో, బ్లాక్ రైస్లో, ఈ అన్ని రైసెస్లో మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా లో ఉంటుంది. ఏ పర్సన్ అయినా కన్జ్యూమ్ చేయొచ్చు. రైస్లోనే కాకుండా దోశ పిండిలకి, వైట్ రైస్కి రీప్లేస్మెంట్గా ఈ రైసెస్ అన్నీ మనం యూస్ చేసుకోవచ్చు.
ఇవన్నీ మనకి ఫ్లేక్స్ అండి. అంటే ఇప్పుడు వీట్ కానీ కార్న్ కానీ మనకు కొంచెం గ్లూటెన్ ఉంటుంది అండ్ మనకి ప్రోటీన్ అనేది తక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఫ్లేక్స్ ఏంటంటే ఆర్గానిక్ వాటితోని ఫ్లేక్స్ తయారు చేస్తారు. పిల్లలు ఈజీగా పాలల్లో కన్జ్యూమ్ చేయడానికి కానీ పూహాస్కి కానీ అవైలబిలిటీ. ఈ పాస్తా పెన్ ఇవన్నీ కూడా మనకి కొర్రల పాస్తా, రాగి పాస్తా, వీట్ పాస్తా అండ్ ఈ మ్యాగీ కూడా మనకి కోడో ఉంటాయి. ఊదలు ఇవన్నీ ఉంటాయి కదా, ఊదలు, ఫాక్స్ టైల్ వాటితో తయారు చేసిన మ్యాగీలే ఉంటుంది. వాటి యొక్క మసాలాస్ కూడా సేమ్ మనకు స్టోర్ వాళ్ళే అవైలబిలిటీ చేస్తారు. ఆర్గానిక్గా దంచిన మసాలాసే అవైలబిలిటీ ఉంటుంది. ఇవన్నీ మనకి బ్లాక్ రైస్ అండ్ ఇవి తోటకూర విత్తనాలు అండి. అమరాంత్ సీడ్స్ రిచ్ ఇన్ ప్రోటీన్ అనమాట. మనం ఉప్మాలా కానీ లడ్డూస్లో కానీ పౌడర్ చేసి ఫార్మేషన్ పిల్లల కోసం బాగా స్ట్రెంథనింగ్ కోసం ప్రోటీన్ హై కావాలనుకుంటాం కదా, దాంట్లో ఇది కన్జ్యూమ్ చేయొచ్చు. ఇడ్లీ రవ్వ మనకు ఆర్గానిక్లీ గ్రో చేసిన ఇడ్లీ రవ్వే ఉంటుంది. అండ్ ఈ మినపగుళ్ళు మనకి అటు సైడ్ ఉన్నాయి, దాంతో ఫార్మేషన్ అయినవి ఇవి. అండ్ నవరంగి దాల్ అండి. నవరంగి దాల్ అంటే మనకి రాజముడి ఎలా అయితే ఒక ట్రీకి 2 టైప్స్ ఆఫ్ మనకి సీడ్స్ వస్తున్నాయో, నవరంగి దాల్ కూడా మనకి ఒక ట్రీకే మనకి 3 to 4 టైప్స్ ఆఫ్ సీడ్స్ అనేవి మనకి అవైలబిలిటీ వస్తుంది. అన్నీ మిక్స్ అయిన న్యూట్రిషన్ మనకి ఒక దాల్లోనే వస్తుంది. ఈ రవ్వలు మిలెట్స్ అన్నీ మనకి డిఫరెన్స్ ఏంటంటే, మనకి రవ్వలు మనకి ఫార్మేషన్ చేసే దాంట్లో వుడ్ మెషినే ఫార్మేషన్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే హీట్ అనేది మనకి జనరేట్ అవ్వకుండా నార్మల్ హీట్ ప్రెజర్లో రావడం వల్ల న్యూట్రిషన్ అనేది మనకి న్యూట్రల్గా ఉంటుంది. సో మనం హీట్ చేసుకునే టైంలో ఫర్దర్గా న్యూట్రిషన్ మన కుకింగ్లో ఉంటుంది. అండ్ మనకి మిలెట్స్ అన్నీ వచ్చేసి ఆర్గానిక్లీ గ్రోన్ అయిన ల్యాండ్లోనే మనకి కల్టివేషన్ ఉంటుంది. ఇప్పుడు మిలెట్స్ ఎక్కడ పడితే అక్కడ వేసినా వచ్చేస్తాయి కదా, ఆర్గానిక్ ఏంటి అంటారు. సో ఆర్గానికల్లీ గ్రోన్ చేసిన దాంట్లో ఉంటుంది. అండ్ కిచిడి మిక్స్, మాకు ద మోస్ట్ ఫేమస్ కిచిడి మిక్స్ అంటే ఇది ఏంటంటే ఆల్రెడీ వాష్ చేసింది. ఆల్రెడీ వాష్ చేసి దాన్ని నానబెట్టిన తర్వాత ఎండలో ఎండపెట్టాక మునగాకు పొడి యాడింగ్ ఉంటుంది అనమాట దీంట్లో. సో మీరు వాష్ చేసుకోకర్లా 1 కప్కి 5 cups వాటర్ యాడ్ చేసేసుకొని కుక్ పెట్టేసుకోవడమే. వెజిటేబుల్స్, స్పైసెస్ మీ ఇష్టం. ఇవన్నీ మనకి ఆర్గానిక్ సింగిల్ కోల్డ్ ప్రెస్సింగ్ ఆయిల్స్ అండి. మనకి కోల్డ్ ప్రెస్సింగ్ విన్నాం కానీ సింగిల్ కోల్డ్ ప్రెస్సింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఎప్పుడైనా ప్రెస్ చేసేటప్పుడు 2 to 3 times మల్టిపుల్ టైమ్స్ అనేవి ప్రెస్ చేస్తారు. గ్రౌండ్ నట్స్ కానీ, సాఫ్లవర్ని కానీ, సన్ఫ్లవర్ కానీ. కాకపోతే ఈ వీళ్ళు ఏంటంటే ఓన్లీ 1 time ప్రెస్ చేస్తారు. 1 time ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే అలాంటి ఫైబర్ అనేది మనకు ఆయిల్లో రాదు. అలా రాకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం హీట్ చేసే టైంలో ఓన్లీ ఆయిలే హీట్ చేస్తే టాక్సిన్స్ అనేది రిలీజ్ అవ్వకుండా ఉంటుంది. మనం ఆ ఫైబర్తో పాటు ఎక్స్ట్రాక్ట్ చేస్తామంటే బ్యాడ్ టాక్సిన్స్ రిలీజ్ అయ్యి క్యాన్సర్స్ అని మల్టిపుల్ డిసీజెస్కి కారణం అవుతుంది. సో సింగిల్ కోల్డ్ ప్రెస్సింగ్ ఆయిల్స్ ఉంటే సీడ్స్తో సహా ఆర్గానిక్ ఉంటుంది అండ్ ఓన్లీ 9 mm per rotation ఉంటుంది. అంటే స్లోగా తిరుగుతుంది అనమాట. దానివల్ల హీట్ ఏది జనరేట్ అవ్వదు. ఇక్కడ ప్రతి ఒక్క ఆయిల్ ఉంటుందండి. వైట్ సెసమ్, బ్లాక్ సెసమ్, మస్టర్డ్, గ్రౌండ్ నట్ ఆయిల్, కుసుమ నూనె, సన్ఫ్లవర్ ఆయిల్ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి. అన్ని ఆర్గానిక్ సీడ్స్తోనే అండ్ విత్ సింగిల్ కోల్డ్ ప్రెస్సింగ్ ఆయిల్స్. అండ్ వర్జిన్ అండ్ కోకోనట్ ఆయిల్ కూడా అవైలబిలిటీ ఉంది. నార్మల్ కోకోనట్ ఆయిల్, వర్జిన్ కోకోనట్ ఆయిల్. ఇప్పుడు వర్జిన్ ఏంటి అంటే పచ్చి కొబ్బరి పాల నుంచి తీసింది, కుకింగ్ కోసం యూస్ చేస్తారు. సో దిస్ ఇస్ ద వర్జిన్ కోకోనట్ ఆయిల్. ఇది కురిడి కొబ్బరి, ఎండి కొబ్బరి నుంచి తీసేది. బ్యూటీ పర్పస్కి, హెయిర్కి, స్కిన్కి ఎక్కువ యూస్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి నార్మల్ సింగిల్ కోల్డ్ ప్రెస్సింగ్ ఆయిల్తోనే దొరుకుతుంది అన్నీ కూడా. అండ్ ఇక్కడ ఫ్లాక్సీడ్ ఆయిల్, మనకి అవిసె గింజలు అంటాం కదా, అది ఉంటాయి. బ్లాక్ సెసమ్ ఉంటుంది. అన్ని ప్రతి ఒక్క సీడ్స్తో, ఆర్గానిక్ సీడ్స్తోనే ఆయిల్స్ ప్రిఫర్ చేసినవి ఉంటుంది. స్పైసెస్ అన్ని ప్రిఫరెన్స్ ఏంటి అంటే, స్పైసెస్ ఇప్పుడు మనకి కల్టివేషన్కి ఈవెన్ మంత్స్లోనే వచ్చేస్తున్నాయి అందరికీ. అది ఎందుకు అంటే కెమికల్స్ యాడ్ చేయడం వల్ల. మనకి ఏదైనా స్పైసెస్ మేకింగ్లో ఇయర్స్ టైం పడుతుంది. అలా ఇయర్స్ టైంలో మనకి ఆర్గానిక్ కల్టివేషన్ చేసుకొచ్చిన స్పైసెస్ అన్ని మనకి అవైలబిలిటీ ఉంటాయి ఇక్కడ. ప్రతి ఒక్క స్పైసెస్ ఉంటుంది. అండ్ దాని పౌడర్స్ కూడా, రసం మసాలాస్, సాంబార్ పౌడర్స్ ఇవన్నీ మనకి డైరెక్ట్ రోట్లో రుబ్బి మనకి తీసుకొచ్చిన ప్రొడక్ట్సే ఉంటాయి. ఈవెన్ మెషిన్ కూడా ఏమీ యూజ్ చేయరు. ఇవి గోశక్తి ధూప్ స్టిక్స్ అండి. అంటే కౌడంతో మనకి ఓల్డెన్ డేస్లో మనం రౌండ్గా చేస్తాం, అవే ధూప్స్ లాగా టెంపుల్ దగ్గర కానీ లేదా మనం దేవుని దగ్గర వెలిగించుకోవడం కోసం, ఎయిర్ ప్యూరిఫై అవ్వడం కోసం యూజ్ చేస్తే. దీనిలో ఫ్లేవర్డ్ వన్ కావాలంటే ఇది ఫ్లేవర్ స్మెల్లింగ్ కోసం. నార్మల్ ఏవి కెమికల్స్ యాడ్ చేయకుండా ఓన్లీ జస్ట్ ఫ్లేవర్డ్ విత్ కౌడంగ్ యాడ్ అవుతుంది. పైన వచ్చేసి రీసైక్లింగ్ ప్రాసెస్ స్టీల్ స్ట్రాస్ ఉంటాయి. అవి క్లీనర్స్, ఇవి క్లీనర్స్, ఇవి స్టీల్ స్ట్రాస్ అనమాట. అండ్ వచ్చేసి బ్యాంబూ టూత్ బ్రషెస్ వస్తాయి. పైన కూడా మీకు వచ్చేసి దీంట్లో చార్కోల్, కార్న్ స్టార్చే ఉంటుంది. దీంట్లో ప్లాస్టిక్ కూడా ఉండదు. అడ్రస్, లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సైనింగ్ అవుట్, మీ అమర్ ఫర్ సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. బాయ్.